మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు గుంటూరు కారం దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. మహేష్తో చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే విషయం మనందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్తో చేసిన ఈ మూవీ అందులో సగాన్ని మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ అని కూడా అనిపించుకుంది. ఇక మహేష్తో లెక్కలు వేసుకుని మరీ సినిమా చేసినా కానీ, స్క్రిప్టులు మార్చి చేసినా కానీ సినిమా ఇలా డిజాస్టర్ అవడంతో గురూజీగా పేరున్న త్రివిక్రమ్పై భారీ ఎఫెక్ట్ పడినట్లుగా అర్థమవుతుంది. ఇక దీని కారణంగానే తదుపరి ప్రాజెక్టు అంత స్పీడ్గా పట్టాలెక్కలేకపోతుంది. గతంలో మహేష్తో చేసిన కలేజా ఫ్లాప్ తర్వాత కూడా త్రివిక్రమ్ ఇదే తరహా పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నాడు. అప్పుడు వరుసగా బన్నీ అవకాశాలు ఇవ్వడంతో జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు చేసి హిట్ అనిపించుకున్న విషయం అయితే తెలిసిందే. అరవింద సమేత తర్వాత కూడా బన్నీ అలా వైకుంఠపురంలో చేయడం, అది ఇద్దరికి బ్లాక్ బస్టర్ అందించడం తెలిసిందే. అయితే గుంటూరు కారం ఫలితం మాత్రం గురూజీని బాగానే హర్ట్ చేసినట్లు అర్థమవుతుంది. ఆ కారణంగానే తదుపరి ప్రాజెక్టు కోసం ఆయన తొందరపడ్డం లేదట. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మరోసారి బన్నీతో కలిసి భారీ స్థాయిలో మైథలాజికల్ డ్రామాని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. పురాణ ఇతిహాసాల్లోని కుమారస్వామి కథతో ఈ సినిమాని చేయాలనుకున్నారు. ప్రకటన కూడా చేసేశారు. అయితే దీన్ని ప్రీ ప్రొడక్షన్కు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో పుష్ప 2 వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ క్రేజ్ని వృధా చేయడం ఇష్టం లేని బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. మరి దీంతో చేసేదేం లేక త్రివిక్రమ్ ఆ కథని హీరో ఎన్టీఆర్తో చేయాలని ఫిక్స్ అయిపోయారట. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక త్రివిక్రమ్ అనుకున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ కు మరింత సమయం అవసరం కాబట్టి ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసిన త్రివిక్రమ్ ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారట. వెంకీతో కొంతకాలంగా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ కు ఇప్పటికి కుదిరిందని, ఈ ప్రాజెక్టు ఇద్దరు మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుందని చెప్తున్నారు. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అంతే అందించారు. తొలిసారి వెంకటేష్ మూవీకి డైరెక్షన్ అయితే చేయబోతున్నారు.